ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ బటర్ నాన్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బటర్ నాన్స్ని ఇంట్లో ప్రిపేర్ చేయడం చాలా కష్టం, మనకు సరిగ్గా రాదా అని అనుకోకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా బటర్ నాన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోండి. పెరుగులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి. ఏదైనా విస్కర్ కానీ స్పూన్ కానీ తీసుకుని పెరుగు బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోండి. పెరుగుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2 కప్పుల వరకు మైదాను వేసుకోండి. వేసుకున్న మైదాని పెరుగులో బాగా కలిసేలాగా బాగా కలుపుకోండి. పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ వేసిన తర్వాత పిండిని బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ ముద్దలా కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని పిండి పైన అప్లై చేసుకోండి. పిండి పైన ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి మనకి డ్రై అవ్వకుండా ఉంటుందండి. మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి మరలా బాగా కలుపుకోండి. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలండి. ఇలా కలుపుకున్న పిండిలోంచి కొంచెం పిండిని తీసుకోండి. చెక్క పైన కొంచెం మైదాని అప్లై చేసుకుని మనం తీసుకున్న పిండి ముద్దని నాన్స్ కింద ప్రిపేర్ చేసుకోండి. వీటిని రౌండ్గా చేసుకోకూడదండి. వీడియోలో చూపించిన విధంగా సిలిండర్ షేప్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా నాన్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇవి డ్రై అయిపోకుండా పైన ఒక క్లాత్ని పెట్టుకోండి, లేదా మూతనైనా పెట్టుకోండి. ఒక బౌల్లో కరిగించుకున్న బటర్ని వేసుకోండి. ఇందులో కొంచెం దంచుకున్న 3 లేదా 4 వెల్లుల్లి రెమ్మలను వేసుకోండి. ఇందులోనే కస్తూరి మేతిని, సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. నాన్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత వాటిని కాల్చే ముందు ఒకవైపున వాటర్ని అంచులకి అప్లై చేసుకోండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మనం వాటర్ అప్లై చేసుకున్నాం కదండి నాన్స్కి, అది ప్యాన్కి అతుక్కునేటట్టు అప్లై చేసుకుని కాల్చుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలాగ కొద్దిగా బబుల్స్ వచ్చిన తర్వాత ప్యాన్ని తిరగేసుకుని కాల్చుకోవాలి. రెండో వైపు చక్కగా కాలిన తర్వాత దీనికి వేడి మీద ఉన్నప్పుడే మనం బటర్ని అప్లై చేసుకోవాలి. నాన్స్ని రోల్ చేసుకున్న తర్వాత వాటర్ని అప్లై చేసుకుని ప్యాన్ బాగా హీట్గా ఉన్నప్పుడు వేసుకుంటే మనకి చక్కగా వస్తాయండి. తిని కొద్దీ తినాలనిపించే సాఫ్ట్గా ఉండే ఈ బటర్ నాన్ని ఈజీగానే మనం ప్యాన్ పైన రెడీ చేసుకున్నామండి. అంతేనండి, వేడివేడిగా ఈ బటర్ నాన్స్ని నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకుని తినచ్చు. రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా సాఫ్ట్గా ఉండే బటర్ నాన్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.